గ్రంథము 43వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, అయితే ఇదిగో నిన్ను సృజించినవాడు, నిన్ను నిర్మించినవాడు, నిన్ను విమోచించి ఉన్నాడు, భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. చివరిలో ఒక మాట ఉంటుంది, ఏంటది? నీవు నా సొత్తు. దేవుడు మనల్ని పిలుచుకున్నటువంటి పేరు ఏంటి అంటే, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, అమ్మ, తల్లి. అయ్యా, ఒక తల్లి తన బిడ్డను ఎంతగా ప్రేమిస్తుందో, ఒక తండ్రి తన బిడ్డను ఎంతగా ఆదరిస్తాడో, వాళ్ళు పలికేటువంటి మాటలో అంత ఆదరణ, ప్రేమ కనపడుతుందో లేదో తెలియదు, కానీ ఆ దేవాది దేవుడు పలికేటువంటి ప్రతి మాటలో, ఆయన పలికేటువంటి ప్రతి మాటలో ఆ ప్రేమ, ఆ ఆదరణ ఖచ్చితంగా కనిపిస్తాయి. అందుకే అంటున్నాడు, ఏమని? నీవు నా సొత్తు. దేవుడైతే నీ పేరును పెట్టి నిన్ను పిలవాలని ఆశపడుతూ ఉన్నాడు. పరిశుద్ధ లేఖనాల్లో ఎక్కడ పిలిచినా సరే, ఇదిగో నేను నిన్ను పేరు పెట్టే పిలుస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ అంత గొప్పది మనుషుల మీద. దేవుడికి మనము పాపము చేస్తామన్న సంగతి తెలుసా తెలీదా? తెలుసు. అందుకే చెప్తున్నాడు ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 2వ వచనంలో, ఇదిగో యూదా పాపము నేను ఇనుప గంటముతోటి, వజ్రము కొనగలిగినటువంటి ఒక ఇనుప గంటమును తీసుకొని నేను వారి పాపమును, ఇదిగో పరిశుద్ధ మందిరంలో ఉన్నటువంటి, అతి పరిశుద్ధ ప్రదేశంలో ఉన్నటువంటి బలిపీఠపు కొమ్ముల మీద రాస్తాను అని చెప్తూ ఉన్నాడు. అంటే మనిషి చేసేటువంటి ప్రతి పాపము దేవునికి తెలుసు. మనిషి చేస్తున్నటువంటి ప్రతి పాపము దేవునికి తెలుసు. అయినా దేవుడు నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు తప్ప నీ పాపమును పెట్టి పిలవట్లేదు. అందుకే ఆయన దేవుడయ్యాడు. అందుకే ఆయన గొప్ప దేవుడు. నీ పేరు పెట్టి పిలిచే దేవుడు నీ దేవుడు. నీ పాపమును బట్టి పిలిచే దేవుడు కాదు, నీ రోగమును బట్టి పిలిచే దేవుడు కాదు, నీ పరిస్థితిని బట్టి పిలిచే దేవుడు కాదు. ఇదిగో నిన్ను పేరు పెట్టి పిలిచి నీ గురించి మాట్లాడాలంటే, ఇదిగో నువ్వు నా సొత్తు. నువ్వు ఈ లోకానికి సంబంధించిన వాడివి కాదు. వారు ఎంతో శ్రమపడి, ఎంత గొప్పగా, ఎంతో ప్రేమతో పెంచి ఒక ఉన్నతమైన స్థానములోనికి తీసుకొని వచ్చి, ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వారిని నిలబెట్టిన తరువాత తల్లిదండ్రులు వారిని వదిలేస్తారు. పిల్లలు తల్లిదండ్రుల్ని వదిలేస్తూ ఉన్నారు. ఈ మధ్య మనం న్యూస్ చూస్తూ ఉంటాం. పుట్టిన వెంటనే పిల్లల్ని తల్లిదండ్రులు హాస్పిటల్లోనో, హాస్పిటల్ బయట చెత్త కుప్పల్లోనో పడేసినటువంటి న్యూస్ ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఎవరు మరచినా, ఎవరు వదిలేసినా, ఎవరు నీ దగ్గర ఉన్నా, ఎవరు నీ దగ్గర లేకపోయినా, ఇదిగో నిన్ను అంటిపెట్టుకొని నీ కష్టకాలంలో, నీ శ్రమకాలంలో, నీ బాధకాలంలో ఇదిగో నీతో ఉంటూ నిన్ను ఓదారుస్తూ నీ చేయి పట్టుకొని నీతో నడిచే దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే ఇదిగో నిన్ను తన సొత్తుగా పిలిచినటువంటి దేవుడు మాత్రమే. ఆయన మాత్రమే ఏమంటాడు? నువ్వు నా సొత్తు.
ప్రార్థన చేస్తాం కదా, నిన్ను నిన్ను అంటి పెట్టుకున్న నీ దేవుణ్ణి నన్ను కాపాడావయ్యా, నాలో పాపము కనవచ్చినా సరే నువ్వు నన్ను వదిలిపెట్టలేదయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే, ఇదిగో నువ్వు నా సొత్తు అని పిలుచుకున్నటువంటి దేవుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడా? నీలో కలుషము, నీలో పాపము కనపొచ్చినా సరే ఇదిగో ఆ కారణం చేత నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన నిన్ను పేరు పెట్టి పిలుచుకున్న దేవుడు. నీవు నా సొత్తు. దేవుడు చెప్తున్న మాట అంటే, ఇదిగో నీ పాపములన్నీ కూడా నేను మరచిపోతా, నిన్ను క్షమించేస్తా. దేవుడు చెప్పాడండి. ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 34వ వచనం ఒకసారి చూసినట్లయితే, నేను వారికి దేవుడునై యుందును, వారు నాకు జనులగుదురు, వారు మరి ఎన్నడను యెహోవాను గూర్చి ఉపదేశము చెయ్యరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకము చేసుకొనను గనుక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వాళ్ళకి ఒక ప్రాసెస్ చెప్తున్నాడు. ఇదిగో నేను దేవుడను, వారి దేవుడను, వారికి వారి యొక్క పాపముల నుండి వారిని విమోచించి వారిని రక్షించేటువంటి దేవుడును. ఇక వారి పాపములను నేను జ్ఞాపకము చేసుకొనను. దేవుడికి మన పాపములన్నీ తెలుసు, ఆయన మన పాపములను జ్ఞాపకము చేసుకొనడు.